అన్నం పెట్టారు, పప్పు పెట్టారు, పులిహార పెట్టారు, నువ్వు ప్లేట్ పట్టుకున్నావు, కళ్ళు మూసుకుని గోవింద అన్నపూర్ణే సదాపూర్ణే అని చదువుకుంటున్నావు. నువ్వు కళ్ళు తెరిచావు, ఇలా అన్నం కలుపుకున్నావు, ఇలా చెయ్యి అన్నం ముద్దలో పట్టుకున్నావు, ఎవరో వచ్చి అని ఊసాడు. తింటావా? ఏమై బుద్ధి ఉంది కదండి, తగలకూడదు అంటే అన్నంలో ఉమ్మేయకూడదా? ఉమ్మేసి తినకూడదా? అమ్మాయి బుర్రలు కదండి. అంటే ఉమ్మేసింది తినకూడదు, ఉమ్మేయకూడదు అనేది వేరే విషయం. ఉమ్మేసింది తినకూడదని బుర్ర మా బంగారు తల్లి 3వ తరగతి పిల్లకు ఉంది. మరి మీకు లేదండి సిగ్గు? భయ్యా ఏక్ షవర్మా దే దో, భయ్యా పానీపూరి ఆప్కా గరం పానీ కా సాత్ దే దో. సిగ్గులే వాడి దగ్గర తినడానికి. వాడు కలుపుతాడని నీకు తెలీదా? వాడు కలుపుతాడని తెలీదా? రోటీలో ఉమ్ముతాడు, బిర్యానీలో ఉమ్ముతాడు, షవర్మాలతో ఉమ్ముతాడు, పిల్లలు పుట్టకుండా ఏదో వేస్తాడు, ఇది కలుపుతాడు, ఇది కలుపుతాడు, అన్ని కలుపుతాడు. దొరికిన తర్వాత నీ కూతురు నలుపుతాడు. ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి వాడి దగ్గర తినే దరిద్రులారా ఎవరైనా ఉంటే సావండి. మీరు ప్రతిజ్ఞ చేయండి, దాన్ని నిలబెట్టుకోండి. ఈ పసిపిల్ల సాక్షిగా చేయబెట్టండి. ఈ భారతదేశంలో మెనూ కూడా చెప్పాం కదండి, అయినా సౌండ్ రాదేంటండి? మళ్ళీ చెప్పాలా? ఆలు వంకాయ పులిహార పప్పు సాంబారు అన్నం, మిగతా అన్నం, పెరుగు, తర్వాత మేము పరుగు, నువ్వు జరుగు, చిన్న జరుగు. సౌండ్ పెంచున్నానా ప్లీజ్? దీని సౌండ్ కాదు, మీ సౌండ్. వాడే మైక్ కూడా బాగానే ఉండండి, మధ్య మధ్యలో బ్యాటరీ తప్ప. ఈ భారతదేశంలో అదే మైక్ ఇచ్చినప్పటి నుంచి ఊస్తూనే ఉన్నాను, అయినా మీరు సౌండ్ పెంచకపోతే ఎట్లున్నాను? వాడి మీద వాడు ఊసి మీరు ఎలా తీరుంటారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఇంకోద్దు. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ తపో భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే తింటాను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూడండి, భరతమాత సాక్షిగా, మా బంగారు తల్లి సాక్షిగా మీరు ఈ ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి. మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ గివ్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి చాలా ఈ అమ్మాయి చాలా గుడ్డు, కానీ ఏ స్కూల్ మీది? చూసారా? అది హోలీ, జరిగేది మోలీ, అందుకే 2 చేతులు ఖాళీ. కానీ అర్థమైందా? ఎలా ఏమర్థమైందిరా? గాజులు మీ దిగ్మాన్ స్కూల్లో వేసుకోకూడదు కదా, ఇంటికాడ వేసుకోవచ్చు కదా. ఇంట్లో గాజులు ఉన్నాయా లేవా? మీ నాన్నకి వేసావా? మరి వేసుకోవాలో వద్దా? ఇలా నువ్వు బంగారు తెల్లా కదా, నువ్వు చక్కగా బొట్టు పెట్టుకున్నావు, చేతికి తాడు ఉంది, అందులో కాషాయ కండువా ఉంది, అవునా కదా? నువ్వు దిగ్మాన్ స్కూల్లో చేర్పించకపోతే మీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీషు తెలుగు 2 రాకుండా తయారవ్వాలి మీరు. అప్పుడు కానీ మీరు సొసైటీలో గ్రేట్ కాదు. అసలు మిమ్మల్ని ఏం అనలేము. కనీసం అమ్మ మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, గాజులు అని అడిగి వేసుకోవాలో వద్దా? నెక్స్ట్ టైం చేసుకుంటావు కదా, మా అమ్మ కదా. అమ్మ బంగారు తెలియదన్న, ఇది డ్రాయింగ్ వేయాలి, అమెరికా వాళ్ళు పంపించారు, మన ఇండియన్సే, తెలుగు వాళ్ళు. తల్లి బంగారు తెలియదన్న. ఏం పేరు? నువ్వే శరణ్య.
మళ్ళీ చెప్పలు కొట్టు మా బంగారు తల్లి. అందరు ఒకసారి చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్, లేకపోతే పట్టు. నేను అనకూడదు కానీ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది వస్తారు కదా, లేకపోతే వాళ్ళు స్టూడియో పిలుస్తారు, నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పను. ఆవిడ మీతో ఇంటర్వ్యూ కావాలని నాకు మెసేజ్ పెట్టింది. మీరెవరో తెలియదుగా కొన్ని వీడియోలు పంపండి అన్న. ఆ వీడియోల్లో రకరకాల మీకు అర్థమైందా, ఆ బట్టలు, స్లీవ్లెస్లు, సిగ్గులెస్లు, బొట్లెస్లు, బట్టలెస్లు, బ్యాంగిల్లెస్లు, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. బాబు ఈవిడికి ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని నేను ఒక సినిమా ఆయనకి ఫోన్ చేశాను. ఆ సినిమాని మీకు తెలుసు, వెంకీ సినిమా చూశారు కదా. వెంకీలో రైల్లో లాయర్ గారు నరసింహారావు గారు, మన హిందుత్వవాది ఆయన. సో ఆయనకి ఫోన్ చేస్తారు, ఏమని కొంచెం తిట్టచ్చా, ఏం పర్లేదు మా అమ్మాయి తిట్టేయండి అన్నారు. మరి అడిగి తిట్టాను, మరి ఏం చేయండి, ఏంటమ్మా ఇది అంటే ఆవిడ అంది, నా పెళ్ళి అయిందండి, 2 పిల్లలండి, కానీ మా స్టూడియో ఓనర్ ఏమనుకుంటాడంటే అసలు నాకు పెళ్ళే కాలేదని పబ్లిక్ అనుకోవాలి, అందుకని అలాంటి డ్రెస్సులు ఇస్తాడు, అందుకని వేసుకోవాల్సి వస్తుంది అన్నారు. మీకు అర్థమైందా? నో తాలిబొట్టు, నో కాలికి మెట్టు, ఆ బొట్టు కూడా దుర్బిణి యంత్రంలో ఎలా చూడాలి. దుర్బిణి యంత్రం అంటే తెలుసా మీకు? గర్భిణి అంటే తెలుసు, దుర్బిణి అంటే బోధర్థము, అది దుర్బిణి యంత్రం అని ఆవిడతో చెప్పాను. ఆవిడ అంది, స్వామిజీ మీ ఇంటర్వ్యూకి మాత్రం చక్కగా భారతీయ సాంప్రదాయంలో వస్తానుంది, అలాగే చేసింది అనుకోండి, అందుకు ఆవిడ చప్పట్లో కొట్టాలి. కానీ అంటే మనం ఎలా తయారైపోయాం, ఇందాక చెప్పారు కదా, నౌకరు చెప్పినట్లుగా కార్పొరేట్ ఆఫీసులో పనిచేయాలంటే అన్ని వదిలేసుకోవాలా, ఈ దిక్కుమాల స్కూల్లో చదవాలంటే అన్ని వదిలేసుకోవాలా. మన దేశంలో ఇది రాముడి దేశం, ఇది రాముడి దేశం, ఇది శివుడి దేశం, ఇది కృష్ణుడి దేశం, ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేని దేశం, ఇది హిందువుల దేశం. ఎవరైతే తమను తాము ముస్లింస్ అని క్రైస్తవులు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారనే విషయం వాళ్ళు మర్చిపోవచ్చు, మీరు మర్చిపోకూడదు. వాళ్ళకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే పాస్టర్ భార్య గాని, పాస్టర్ వాళ్ళ అమ్మ గాని, ముల్లా తల్లి గాని చీరే కడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా మన తల్లులే కాబట్టి, వాళ్ళు కూడా ఇవే మూలాలు కాబట్టి. అవునే కదా? పైన బొరక వేయచ్చు, ఈవిడ బొట్టు తీయచ్చు, కానీ మూలం ఎక్కడ పోతుంది? అందుకే ఆ మూలం గుర్తు చేయండి. ఒకసారి చెప్పండి అందరూ, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరా. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా.
ఇది స్వర్గము కన్నా మిన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 జై శ్రీరామ్. ఈ పాట రాసింది 1982లో మందారి సత్యనారాయణ రెడ్డి గారు. ఈ పాట యూట్యూబ్ లో మనం పాడి పెట్టాం, మిలియన్స్ మంది చూశారు. మీరు పూర్తి పాట వినండి, చాలా బాగుంటుంది, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. మనం ఇదేదో సత్రం అన్నట్టు, ఇదేదో సత్రం లాగా. భారత్ సెక్యులర్ దేశం ఎలా అయింది, ఎలా? ఇంకా చివరితో ఈ మైక్ విసిరేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంక వెనక్కి ఇచ్చేది ఈ మోరీలో ఎక్కడ పడేది. నాకేం కాంప్రమైజ్ అవ్వను. ఎవడో వాగుతుంటాడు సెక్యులర్ కుక్క, నా సెల్లో కొట్టని కుక్క అని. పార్టీ కుక్క, సెక్యులర్ కుక్క, కులం కుక్క, 3 కుక్కలు ఉంటాయి. మీరెవరు కూడా పార్టీ కుక్కలాగా ఉండద్దు, కులం కుక్కలాగా ఉండద్దు, సెక్యులర్ కుక్కలా అస్సలు ఉండద్దు. ఎందుకని? భారత్ సెక్యులర్ కంట్రీ, బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హిందూస్ ఆర్ మైనారిటీ, కెన్ యూ షో దిస్ కంట్రీ యాజ్ ఏ సెక్యులర్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎవరిది క్వశ్చన్? రాధమోహన్ దాస్ కాదు. ఈ క్వశ్చన్ కేకే మహమ్మద్ గారిది, ఆర్కియాలజిస్ట్ హూ వర్క్డ్ ఫర్ అయోధ్య. అదవుతుందా? భారత్ సెక్యులర్ గా ఉండడానికి కారణం హిందువులు మెజార్టీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయిన తర్వాత సెక్యులరిజం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, రాజ్యాంగం కూడా ఉండదు. అర్థమైందా? హిందువులుగా మెజార్టీగా ఉంటేనే రాజ్యాంగం. పాత బస్తీలో ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా? పాకిస్తాన్ లో నడుస్తుందా? ఎన్ని చోట్ల ముత్యాలమ్మ గుండెల మీద తన్నిన వాడి మీద రాజ్యాంగం పనిచేసిందా? కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్ ఎరిగిన పోరంబోకి ఎదవ మీద రాజ్యాంగం పనిచేసిందా? ఎక్కడ పడితే అక్కడ మన హిందూ దేవి దేవతల్ని కూడగొడుతూ, హిందూ దేవాలయాన్ని కూడగొట్టే ఎదవల మీద రాజ్యాంగం పనిచేసిందా? దేవాలయాల దగ్గర ఆ దేవుణ్ణి నమ్మనివాడు, ఆ దేవుణ్ణి విమర్శించేవాడు వేలం పాట పాడుకోవచ్చా? దీనికోసం కోర్టుకి వెళ్తే కోర్టులో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మతానికి సంబంధం ఉండదు. మరి మసీద్ దగ్గర ఉంటుందా? చర్చి దగ్గర ఉంటుందా? నాది ఖర్చు. ఎవడైనా సెక్యులరిజం ఉందని నిరూపించండి, మసీదులో హోమం నేను చేయిస్తాను, ఖర్చు నాది. చర్చిలో భజన చేద్దాం, ఖర్చు నాది. చొల్లు కబుర్లు చెప్పకండి. హిందువులు మాత్రమే టోపీ పెట్టుకుని రంజాన్కి వెధవేషాలు. అందులో ఈ ఆడమేళం, ఈ రాజకీయ మేళం, అసలు ఆడోళ్ళే టోపీలు ఎట్టుకోరు. వీళ్ళు ఇఫ్తార్ విందుకి వెళ్ళి వీళ్ళు టోపీలు ఎట్టుకుని మనకి టోపీలు పెడుతుంటారు. ఒక మరి సిగ్గు లేకపోతే సరే, ఒక ముస్లిం లేడీ అడిగింది, మీరు వెళ్ళి టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చారు, బాగానే ఉంది, మరి వాళ్ళతో ఆ టోపీలు ఎట్టుకునే ఒరిజినల్ వాళ్ళతో ఓ బొట్టెట్టిస్తావా? ముస్లిం లేడీ అడిగింది. ఆవిడ కొట్టని చెప్పచ్చు. కేకే మహమ్మద్ గారికి కొట్టని చెప్పచ్చు. మీరు ఎలాగా అడగలేరు కదా, సిగ్గులేని బ్యాచ్. ఈ దేశంలో ఓ ఉగ్రవాది చచ్చిపోతే వచ్చే వెనకాల, వారి శవం వెనకాల వచ్చే వాళ్ళు ఎక్కువ మందా? ఓ జాతీయవాది చచ్చిపోతే వచ్చే వాళ్ళు ఎక్కువ మందా? ఉగ్రవాది వెనకాల. కావాలి చెక్ చేయండి, వీడియోలు కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం వెనకాల ఎంతమంది వచ్చారు, అబూ సలేం వెనకాల ఎంతమంది వచ్చారు, జస్ట్ చెక్ ఇట్. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం నాది, ఇది స్వర్గం కంటే గొప్పది అని భావించేవాడు కావాలి. అందుకని అక్కడెక్కడో స్వర్గం ఉంది, వీళ్ళందరూ ఏం చెప్తాను 72 అనుకునేవాడి వల్ల ఈ దేశానికి ప్రమాదం. అర్థమైందా? రామచంద్రమూర్తితో లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా ఈ లంక, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు రామచంద్రమూర్తి? అందరూ చెప్పండి ఒకసారి, నమస్కారం మొదలు పెట్టి. రామచంద్రమూర్తి చెప్పింది ఇది. నన్ను మధ్య ఇలాగి ఇక్కడ పెట్టి చెప్పండి అందరూ. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ
రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తెలుసు కదా, బొబ్బిలిపుల్లో దీంట్లో సగమే ఉన్నాం మనం. బొబ్బిలిపులు చూశారుగా చిన్నప్పుడు, ఆ సగమే తెలుసు మనకి. అవి మొదటి 2 మొక్కలు కూడా నేను చెప్పాను, అర్థమైందా? సో కాబట్టి రామచంద్రమూర్తి మనకు నేర్పించారు మాతృభూమి మనకు స్వర్గం కంటే గొప్పది అని. కానీ ఎడారి మతాల్లో దేశభక్తి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వాడుకో, దోచుకో, ఆక్రమించు, చంపేయి, అనుభవించేయి, దేహాల మొక్కలు చేయి, దేశాన్ని మొక్కలు చేయి అనే దరిద్ర మతాలు. వాటికి నాకు ఏ సంబంధం లేదు, మీకుందా? కాబట్టి ఎవడు మనకు భయ్యా, ఎవడు జాతీయ జెండాకి సల్యూట్ చేస్తాడో, మన రాముణ్ణి, మన రామాయణాన్ని, భౌతికతని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని గౌరవిస్తాడో వాడు భయ్యా. మిగిలినోడు కుయ్యా, వాడికి తిండి గొయ్య, వాడు అయ్యా, వాడి నోట్లో ఉయ్య. ఎందుకంటే తెలుగులో ఎవరు చెప్పరు. నువ్వు అమ్మ అనే ఆవిడ కోసేవాడు నీకు భయ్యాలు అయ్యాడు కుయ్యా. నువ్వు తినే దాంట్లో ఊసేవాడు నీకు ఎలా అయ్యాడు భయ్యా. నీ కూతురు ఎత్తుకెళ్ళి వేసేవాడు ఎలా అయ్యాడు భయ్యా. సిగ్గుండకల్లా, సోయినకల్లా. అందుకని మీలో సెక్యులర్ కుక్క ఉంటే చంపేయండి దాన్ని. సెక్యులర్ డాగ్స్ మోర్ డేంజర్ దాన్ అదర్ టెర్రరిస్ట్ బికాజ్ ఈజ్ ఇన్సైడ్. ఎవరో చెప్పారు గొప్ప ఆయన, ఈ దేశం ఎప్పుడు ఓడిపోవడానికి కారణం కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తిరుగుబడ్డాయి. ఎవరు తీస్తారు లోపల నుంచి? ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగ పేరే సెక్యులర్ కుక్క. సరే, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? మనం కాశీ నుంచి రామేశ్వరం వెళ్తున్నాం. ఏం తీసుకెళ్తున్నాం? మరచెంబు గంగా తీసుకుని వస్తున్నారు చాలా మంది. అందులో ఒక సాధువు గారు. ఇలా వేసవకాలం, ఈ వేసవకాలం దారిలో ఒక గాడిద పాపం దాహంతో వండర పెడుతుంది. అందరూ వెళ్ళిపోతున్నారు పుణ్యం సంపాదించుకోవాలని. ఈ సాధువు గారు దాన్ని మూత ఓపెన్ చేసి ఆ నీళ్లు అందులో పోసేశారు, మరచెంబు నీళ్లు. అయ్యయ్యో, ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా? కాశీ నుంచి నడుచుకుంటూ తెచ్చి గాడుకు పోయాల్సిన నీళ్లు గాడి నోట్లో పోస్తావా? అయ్యయ్యో అన్నారు మిగిలిన వాళ్ళు. ఆయన చెప్పాడు, నాకు ఆ గాడిదలోనే గాడు కనబడ్డాడు, ఆ గాడిదలోనే నాకు శివుడు కనబడ్డాడు. అదే నా సనాతన ధర్మం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఇది మనకి సనాతన ధర్మం నేర్పించింది. అంటే ఒక ప్రాణిలో దైవాన్ని చూడాలి, ఆ ప్రాణిని రక్షించాలి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పించింది. గాడిదలో కూడా గాడున్నాడని భావించే మేమెక్కడ? గాడిద మీద తిరిగే గాడిద గొర్రె నా సంతో. మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా స్కూల్ బాయ్, అరే నువ్వురా, ఏం చదువుతున్నారా? ఎందుకంటే బాలవాక్కు ఏం చదువుతున్నావు? 10th. బాగానే ఉన్నావు, లెంత్ పెంచుకో, స్ట్రెంత్. ఏం పేరు? ఈక్షిత్. మీనింగ్ తెలుసా? ఇందుకే మండుద్ది నాకు, ఊరికే మండదు. వీడిని కాదు, ఎవడో దరిద్రుడు సేవ కావుతున్నాడా? క్యాన్సర్ ఫ్రీ, స్మెల్ వస్తుంది. నువ్వు చచ్చిపో, ఎవరిని చంపకు, దూరం వెళ్ళి తాగు. నేనేం మొహమాటలేదు. వాడు క్యాన్సర్ ఫ్రీగా పంచుతున్నాడు ప్రసాదంలాగా. వాడు ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, ఆడొక్కడే తాగి వస్తాడు. ఈ సిగరెట్ వేద ఆడి తాగి అందరిని చంపుతాడు ఫ్రీ. ఒక డిగ్రీ అమ్మాయి పేరు మీనింగ్ తెలుదాన్ని, ఏంటో డిగ్రీ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు 10th. ఎప్పుడు అడగలేదా? ఎవరు చెప్పారు? గూగుల్ తల్లే. మీ నాన్నకి ఎవరు చెప్పారు? గూగుల్ తల్లి వచ్చాడు మీ నాన్న.
వద్దు, పిలవకొద్దు, బాగుండదు. ఇజ్జత్ కా సవాల్, లేచిపోతాయి సవాల్. వద్దు వద్దు. విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పు నీ పేరు. ఈ అవునా? ఈ ఈక్షిత్. వి అంటే వీక్షిత్, చూడడం. మన పేరు ప్రతిదీ ఒక మీనింగ్ తోనే మాక్సిమం మన తల్లిదండ్రులు పెడతారు. ఆ మీనింగ్ మనకు గుర్తుండాలి, ఆ ఉద్దేశం మనకు గుర్తుండాలి. అలాంటి పేర్లే పెట్టబడాలి. ఈ మధ్య పేర్లు ఎలా ఉన్నాయంటే, వీడిది పర్లేదు కదా, ధర్మం ఉంది, కానీ చియాన్, బియాన్, బియాన్, విశ్వం, విశ్వం అసలు పలకడానికి సెండాలం, వినడానికి సెండాలం. ఏమన్నా అడిగామనుకో, ఏంటంటే ఇది వీడు చెప్పినట్టు సన్ రైజు, మూన్ రైజు, మాకు ఫుల్ రైజ్ అవుద్ది. ఏదో పిచ్చి నీ పేరు ఓకే, డోంట్ వరీ. అని నేను ఒకసారి రైల్లో అడిగాను, ఏం పేరమ్మా అంటే, చిన్నపిల్లది ఆ స్టెప్స్ ఉంటాయి రైల్లో, పై సీట్కి వెళ్ళడానికి నిచ్చెన, దాని మీద ఆడుతుంది ఆ పిల్ల, 5-6 ఏళ్ళు ఉంటాయి. ఏం పేరు అన్న, ఏంటో శేకాకాయల, సీక ఏమిటో సీక ఏంటి, అది పేరు. అలా అమ్మని అడిగితే అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎవరు చెప్పారు? గూగుల్ తల్లి. లక్ష్మీదేవ ఎవరు చెప్పారండి? అందుకని అలా పిచ్చి పేరు పెట్టకండి, మంచి పేరు పెట్టండి. ముకుంద, కేశవ, మాధవ, నారాయణ, మహదేవ, జనార్దన, హరి, శౌరి, ఎన్ని మంచి పేర్లండి. మీ నాన్న పేరేంట? శ్రీకాంత్. చూడ ఎంత బాగుందండి, శ్రీకాంత్. అలా అనగానే నాకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? త్యాగరాజ స్వామి వారు గుర్తొస్తారు. అలా గుర్తు చేయాలి. ఓ రెండు తరాలు వెనక్కి వెళ్ళి మన గర్వించేలాంటి పేరు పెట్టాలి. అన్ని వనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నే గాని మాదినన్న జాలనొరులా, నిన్నే గాని మాదినన్న జాలనొరుల మము బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా, ఓ రాఘవ మరుగేలరా. ఈ శ్రీకాంత్ అనే పదం త్యాగరాజ వారు ఇంకో కీర్తనలో వాడారు. అదేమిటంటే మనందరికీ ఆ పాట తెలుసు. ఏంటంటే, ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా కాంతదాసులే. మీరు కాంత అనగానే వెంటనే ఏదో వారకాంత అనుకోకండి. కాంత మీన్స్ ప్రకృతి. అదైందా? ఇక్కడ అంతా ప్రకృతే. అదైందా? ప్రకృతి అంటే పరమ పురుషుడి చేత సృజించబడినది. మనం అంతా ప్రకృతికి లోబడి ఉంటాం కదా, అవును కదా? దాని అర్థం అది. మరి ఎవరు ఉండరు? పరమ పురుషుడికి ఎవరు లోబడతారో వాళ్ళు ఈ ప్రకృతికి లోబడరు. దాన్ని దాని చరణంలో చెప్తారు. ఏమని? సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వారెంత నేర్చిన వేస్ట్ ఫెలోస్ అని సంస్కృతంలో చెప్పారంతే. అదేందా? ఎవరు వేస్ట్ ఫెలోస్ అంటే, ఎవరైతే ఎల్లవేళలా సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింత లేని వారెంత నేర్చిన, ఎప్పుడు కూడా పరమాత్మ చింతన లేకుండా, పరమాత్మ చింతన లేకుండా హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటాడే, వాళ్ళంతా వేస్ట్ కాదు అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా పరమార్థ చింత చేయడం కోసమే ఈ జన్మ పొందేమని మర్చిపోకండి. మళ్ళీ జన్మ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. హిందీలో దీనికి ఓ సినిమా కూడా వచ్చింది, జిందగీ నా మిలేగా. అందుకని చేయకూడదు దుబారా. అర్థమైందా? అది దుబారా మనం చేయకూడదు, వేస్ట్ చేయొద్దు దుబారాని. ఇప్పుడు వీడు మన ఈక్షిత్ రైట్. ఈక్షిత్ మన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. ఇంకా మైక్ ఉందా? ఆ మైక్ దగ్గర నుంచోరా. ఉందా మైక్? రైట్. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో చెప్పారు కదా. ఆర్ఎస్ఎస్ పెట్టి ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? 50 ఏళ్ళ, 60, 80, 100. ఆర్ఎస్ఎస్ పెట్టి 100. ఇప్పటికీ తెలుసుకోపోతే మనం అయ్యేది 100, వాళ్ళు వచ్చి చేసేది 100. అర్థం చేసుకోరు మనం 100. అదవుతుందా? 100 ఏళ్ళు అయిందని హిందువులు మేము ఇంకా బతికే ఉన్నాం, హిందువులాగే ఉన్నాం అని గుర్తు చేసుకోవడానికి, మిగిలిన వాళ్ళు గుర్తు చేయడానికి. మనోడు ఏదో పెద్ద అప్డేటెడ్ వెర్షన్ లాగా ఏంట్రా ఈ రోజుల్లో ఆ బుట్టిది ఇదేంటిది అంటాడు. వీడు వెంటనే సిగ్గుపడిపోతాడు. నువ్వు కాదు, ఇది నా ప్రత్యక్ష అనుభవం అండి. ఒక మోర్ దెన్ 10 years ఈ బయటికి వాడు ఇంకా పెద్దగా ఉంటాడు. నేను బస్ స్టాప్ లో నుంచున్నా, నెడదవోలు, ఇది మన కాకతీయ రుద్రమ్మ అలా అత్తవారు కదా, నెడదవోలు బస్ స్టాండ్ లో నుంచున్నా. ఎవడో పిల్లోడు 5ో 6ో చదువుతున్నాడు, దండిగా విభూతి పుండ్రాలు పెట్టాడు. నేను ఇలా ఉన్నాను ఈ డ్రెస్ లో ఉండి, ఏయ్ ఏంట్రా ఆ బొట్లండి అన్నాను కావాలని. వాడు వెంటనే చేర్పించాడు, వాడు చేర్పించాడు, భయపడ్డాడు. ఇది ఎంత దురదృష్టం అండి. ఇది హిందూ దేశం, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న దేశం, 108 వైష్ణవ దివ్యదేశాలు ఉన్న దేశం, 18 అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న దేశం, రాముడు పుట్టిన దేశం, రామాయణం రాసిన దేశం, రాముడు ఏలిన దేశం, కృష్ణుడు ఏలిన దేశం, ద్వారక ఉన్న దేశం, అయోధ్య ఉన్న దేశం. నాకు రాదా ఆవేశం? మీకు రాదా ఆవేశం? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోకూడదు, ఇది మర్చిపోకూడదు. అది గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం. ఒక్కసారి అందరూ చెప్పండి, రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆదర్శములు నీకురా, ఆ చంద్రాకం ఆదర్శం బలి, ఆ చంద్రాకం ఆదర్శం బలి, రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేల వేలుగా ధర్మ సూక్ష్మములు, వేల వేలుగా ధర్మ సూక్ష్మములు, భారత మందున కలిగిన భారతి. తెలుగే కదా నేను పాడేది, పాడి ఆడవండి. మీరు ఆల్రెడీ 2 సార్లు తిన్నారు కదా. మేము నిన్న ఉపవాసం, ఇవాళ ఒక భోజనం, మళ్ళీ రేపు మధ్యాహ్నం కదా. మీరు మళ్ళీ మీకు కోట రెడీ ఉంది కదా. ప్లీజ్, మనం తినేది ఇందుకోసమే, ఊరికే సెల్లో సొలి చెప్పుకోవడానికి కాదు. వేల వేలుగా ధర్మ సూక్ష్మములు. చూసారా, ఫుడ్ పెట్టకపోయినా గడ్డి పెడితే సౌండ్ పెరిగింది. మనిషికో మాట, తర్వాత తెలుసుగా నేను చెప్పను. వేల వేలుగా ధర్మ సూక్ష్మములు, భారత మందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్,
ఆ మహాభారతం నాదనవో మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణవోయ్, వారంతా నా వారణవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆదిశంకరుని శంకారావం అగస్త మౌని ధర్మ ప్రచారం, ఆదిశంకరుని శంకారావం అగస్త మౌని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే, జై శ్రీరామ్. చాలా సంతోషం. వీడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ తరపున. మైక్ పెట్టుకో, చెప్పు నాయన. ఇక్కడ నుంచో.